కథలు తెలుగు. అనగనగా ఒక పురాతన రాజ్యం సోమగిరి. ఆ రాజ్యం మధ్యలో మంచుతో కప్పుకున్న ఎత్తైన కొండలు, వాటి మధ్య ప్రవహించే పార్వతీ నది. ప్రతి కార్తీక మాసం వస్తే ఆ ప్రాంతం దైవిక పవిత్రతతో నిండిపోతుంది. నదీ తీరాల్లో వేలాది దీపాలు వెలిగిస్తూ ప్రజలు శివపార్వతులను ఆరాధిస్తారు. ఆ రాజ్యంలో ఐశ్వర్య అనే యువతి ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచే అనాథలకు సహాయం చేస్తూ, పల్లెల్లో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తూ జీవించేది. సంపద లేకపోయినా హృదయం మాత్రం అపారమైన కరుణతో నిండిపోయింది. ఆమె ఒక్క లక్ష్యం, కార్తీక మాసంలో శివపార్వతులకు 101 దీపాలు వెలిగించడం. ఒక సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమయ్యే ముందు నుంచే రాజ్యంలో అనేక కష్టాలు మొదలయ్యాయి. నదిలో నీళ్లు తగ్గిపోవడం, పొలాల్లో వర్షాభావం, ప్రజల్లో భయం పెరగడం అన్నీ ఒకదాన్ని అనుసరించినట్టు జరిగాయి. రాజు, పూజారులు, పెద్దలు ఏమీ చేయాలో అర్థం కాక చేతులెత్తేశారు. అయితే ఐశ్వర్య మాత్రం భయపడలేదు. దీపం ఉన్న చోట చీకటి నిలవదు అని ఆమె నమ్మకం. కార్తీక మాసం మొదటి రోజున ఐశ్వర్య నదీ తీరానికి వెళ్ళింది. చేతిలో కొద్ది గింజల నువ్వులు, చిన్న కట్ట నూనె, పాత మట్టి కుండ. ఆమె దగ్గర ఉన్నది అంతే, కానీ హృదయం మాత్రం భక్తితో నిండింది. ఆమెలాంటి సాధారణ యువతిని శివుడు, పార్వతీదేవి ఆకాశం నుండి గమనిస్తున్నారు. ఈ కార్తీక మాసం ఆమె భక్తి ఎంత బలమైందో పరీక్షించాలని దేవదంపతులు సంకల్పించారు. ఐశ్వర్య మొట్టమొదటి దీపం వెలిగించగానే అర్థం కాని సంఘటన చోటు చేసుకుంది. నదిలోని నీరు ఒక్కసారిగా పెరిగి ఆమె ముందు వరదలా దూసుకొచ్చింది. కానీ ఆమె వెనక్కి తగ్గకుండా దీపం చేతిలో పట్టుకుని నిలబడింది. ఆ దీపం ఆరిపోలేదు. ఆమె అచంచల విశ్వాసాన్ని శివుడు ప్రశంసించాడు. మరో రోజు గాలి విపరీతంగా వీచింది. గ్రామస్తుల దీపాలు అన్నీ ఆరిపోయాయి. కానీ ఐశ్వర్య ఒక చిన్న రాయి మీద నిలబడి తన దీపాలు ఒక్కటొక్కటిగా వెలిగించింది. ఆ గాలి కూడా ఆమెకు హాని చేయలేదు. శివుడు ఆమె ధైర్యంపై చిరునవ్వు నవ్వాడు. 3వ రోజు పరీక్ష మరింత కఠినంగా జరిగింది. రాత్రి నదీ తీరం చీకటితో నిండిపోయి ఆకాశంలో నల్ల మేఘాలు గర్జించాయి. ప్రజలు తిరిగి వెళ్ళిపోయినా ఐశ్వర్య మాత్రం తాను తెచ్చిన 101 దీపాలన్నీ వెలిగించింది. ఆ చీకటిని దీపాల వెలుగు చీల్చి బయటకు వచ్చింది. అది పార్వతీదేవిని ఆశ్చర్యపరిచింది. అప్పుడు శివపార్వతులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆమె పుణ్యాన్ని ప్రజలకు కనపడేలా చేయాలని. కార్తీక మాసం చివరి దినం ఐశ్వర్య తేలియాడే దీపం నదిలో వదిలిన వెంటనే అద్భుతం జరిగింది. ఆకస్మికంగా ఆ నదిలో శతసహస్ర దీపాలు వెలిగాయి. కేవలం ఒక దీపం నుండి వేలాది దీపాల వెలుగులు విరజిమ్మాయి. నదిలో బంగారు కాంతి అలలు ఎగిసిపడ్డాయి. పూజారులు, రాజు అందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఈ ఘటనలో దాగిన దైవికతను వారు గ్రహించారు. శివపార్వతుల దివ్య సాన్నిధ్యం ఆ నదీ తీరం అంతా నింపింది. ఆ రోజు అర్ధరాత్రి ఐశ్వర్య మీద దివ్య కాంతి పరుచుకుంది. ఆకాశంలో మేఘాల మధ్య శివపార్వతుల ఆభాసం ప్రత్యక్షమైంది. ఐశ్వర్య ఎవరూ చూడనిదిగా మౌనంగా వారి ఆశీస్సులు పొందింది. భక్తి అనేది సంపదతో కాదు, హృదయ పవిత్రతతో కొలుస్తారు. తర్వాతి ఏడాదికి రాజ్యం పూర్తిగా మారిపోయింది. వర్షాలు కురిశాయి, పంటలు పుష్కలంగా పండాయి, నది నిండిపోయింది. ప్రజలు శాంతి, ఆనందం పొందారు. ఆ పుణ్యదీపాల రాత్రిని దివ్య కార్తీక దీపోత్సవం అని పిలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నారు. ఐశ్వర్య పేరు మాత్రం మానవుల మధ్య కాక శివపార్వతుల హృదయంలో నిత్య దీపంగా నిలిచిపోయింది. ఒరే మనవళ్ళు, మనవరాళ్ళు, వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోయాను, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. అప్పుడే నేను చెప్పే ప్రతి కథ మీరు వినడానికి, చూడడానికి బాగుంటుంది. పిల్లలు, మంచి కథతో మళ్ళీ వస్తాను.